హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాలో క్రియేషన్స్. నిన్ను బాధపెట్టిన వ్యక్తి కోసం ఎప్పుడూ ఏడవకు, ఎందుకంటే ఒకప్పుడు ఒక యువతి ఉండేది. ఆమె హృదయం చాలా స్వచ్ఛమైనది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం పెట్టేది. ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్మేది. అలాంటి ఆమె జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆమె చిరునవ్వుకి కారణమయ్యాడు. కానీ అదే వ్యక్తి ఆమె కన్నీళ్లకు కారణమయ్యాడు. ఆమె పేరు అనన్య. చిన్నప్పటినుంచే ఆమె హృదయం చాలా మృదువైనది. ఎవరైనా బాధపడితే తనకే బాధ వచ్చినట్టు అనిపించేది. నమ్మకం, ప్రేమ, త్యాగం ఇవే ఆమె జీవితానికి పునాది. కాలేజ్ రోజుల్లో ఆమె జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని మాటల్లో మాధుర్యం ఉండేది. అతని చూపుల్లో భరోసా ఉండేది. అతని వాగ్దానాల్లో భవిష్యత్తు కనిపించేది. అనన్య తన ప్రపంచాన్ని అతని చుట్టూ నిర్మించుకుంది. తన సమయం, తన కలలు, తన ఆనందం అన్నీ అతని కోసం అంకితం చేసింది. కాని కాలం మారింది. ఆ ప్రేమ మాటల్లో మార్పు వచ్చింది. ఆ శ్రద్ధ అలసత్వంగా మారింది. ఆ గౌరవం నిర్లక్ష్యంగా మారింది. ఆమెను బాధపెట్టే మాటలు, "నువ్వు ఎక్కువ ఆశిస్తున్నావు, నీ వల్ల నాకు ఒత్తిడి" అని మొదలయ్యాయి. ప్రతి మాట ఆమె గుండెల్లో చిన్న గాయం కాదు, ఒక లోతైన గుచ్చులా దిగిపోయేది. అనన్య ఏడ్చేది, కానీ బయటికి కాదు, ఒంటరిగా, తన దిండు తడిచేంతగా. ప్రతిరోజు ఆమె, "నేనేం తప్పు చేశాను? నేను ఇంకా మంచిగా మారితే అతను మళ్లీ మారుతాడా?" అని తననే తానే ప్రశ్నించేది. ఆమె ఏడుపు చూసి ఆమె అమ్మ కూడా చెప్పేది, "అమ్మా, నిన్ను బాధ పెట్టేవాడు నీ ప్రేమకు అర్హుడా?" కాని ప్రేమలో ఉన్న మనస్సు సత్యాన్ని వెంటనే అంగీకరించదు. ఒకరోజు అనన్య అమ్మమ్మ ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా చెప్పింది, "నిన్ను బాధపెట్టిన వ్యక్తి కోసం ఎప్పుడూ ఏడవకు. ఎందుకంటే నీ కన్నీళ్లు నీ విలువ అర్థం చేసుకోని వాళ్లకు బహుమతిలా మారతాయి." ఆ మాటల్లో కోపం లేదు, అహంకారం లేదు, కేవలం అనుభవం ఉంది. ఆ రోజు అనన్య మొదటిసారి తన కన్నీళ్లను ఆపలేదు. కాని ఆ ఏడుపు బాధ వల్ల కాదు, స్పష్టత వల్ల వచ్చింది. ఆ మాట ఆమె గుండెల్లో నాటుకుంది. అప్పుడు ఆమె అర్థం చేసుకుంది, తన ప్రేమను అర్హించని వ్యక్తి కోసం తన శాంతిని కోల్పోవడం మూర్ఖత్వమని. ఆమె అర్థం చేసుకుంది, ప్రేమ అంటే బాధను భరించడం కాదు. ప్రేమ అంటే గౌరవం, భరోసా, శాంతి. ఆ రోజు నుంచే ఆమె మారడం మొదలుపెట్టింది. ఆమె తన ఫోన్ను పక్కన పెట్టింది. తన చదువుపై దృష్టి పెట్టింది. తన ఆరోగ్యం, తన కలలపై పని చేసింది. మెల్లగా ఆమె నవ్వు తిరిగి వచ్చింది. కన్నీళ్ల స్థానంలో ఆత్మవిశ్వాసం వచ్చింది. అసహాయత స్థానంలో బలం వచ్చింది. ఆ రోజు నుంచి ఆమె ఏడవడం మానేసింది. తన మీద తానే నమ్మకం పెట్టుకుంది. తన కలల్ని మళ్లీ ప్రేమించడం ప్రారంభించింది. కాలం గడిచింది. ఆమె బలమైన వ్యక్తిగా మారింది. ఆమెను బాధపెట్టిన వాళ్లే ఆమె మార్పును చూసి ఆశ్చర్యపోయారు. కాలం గడిచింది. అనన్య తన కెరీర్లో నిలబడ్డింది. తనకే తాను గర్వపడే స్థాయికి చేరింది. ఒకరోజు ఆమెను బాధపెట్టిన వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి రావడానికి ప్రయత్నించాడు. కాని ఈసారి అనన్య కన్నీళ్లు కార్చలేదు. కేవలం చిరునవ్వుతో చెప్పింది, "నువ్వు వెళ్లిపోయిన రోజు నేను నన్ను నేనే కనుగొన్నాను." అప్పుడు ఆమెకు తెలిసింది, జీవిత సత్యం ఇదే. నిన్ను బాధపెట్టిన వ్యక్తి నీ కన్నీళ్లకు అర్హుడు కాదు. నీ విలువ తెలిసిన వాళ్ల ముందు మాత్రమే నీ హృదయాన్ని తెరవాలి. నిన్ను బాధపెట్టిన వ్యక్తి కోసం ఏడవడం నీ విలువను తగ్గించదు. కాని ఆ ఏడుపులోనే ఇరుక్కుపోవడం మాత్రం నీ జీవితాన్ని ఆపేస్తుంది. నీ శక్తిని గుర్తించు. నీ ఆనందాన్ని ఎంచుకో. నీ జీవితాన్ని నీవే గెలుచుకో. నీ కన్నీళ్లు నీ బలంగా మారాలి. నీ గాయం నీ గురువుగా మారాలి. నీ కథకు నువ్వే హీరో అవ్వాలి.